ఆనందపు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కాని మనమేమో మూసిన విషాదం తలుపులను బాదుతూ ఉంటాం. ఆనందం మన జన్మ హక్కు. సంతోషంగా జీవించడం కోసం ఆనంద రహస్యం తెలుసుకోవాలి. విషాదపు సమాచారాన్ని పోగేసుకుని అందులో మునిగి తేలకూడదు. నాచును తొలగిస్తే నిర్మలమైన నీరుంటుంది. తెల్లవారిన వెంటనే సూర్యుడు కనిపించడు. సమయం గడిస్తే ఎదురుగా చూస్తే తూర్పు దిశలో వెలుగులు విరజిమ్ముతాయి. సుప్రభాతమవుతుంది. ఆనందాన్ని కనుగొనలేని మనిషి బతుకును వృధాగా వెళ్లబుచ్చుతాడు. అసంతృప్తికి, కుంగుబాటుకు చిరునామాగా మారిపోతాడు. జీవులు ఆనందంలో పుట్టి ఆనందంలో బతికి ఆనందంలోనే లయమవుతున్నాయి. మిత్రమా, ఆనందం మనలో ఉంది. ఆనందం మనతో ఉంది. దీనినే వేదాంతం సచ్చిదానందం అంటుంది. సత్యమైనది చైతన్య రూపంలో, ఆనంద రూపంలో ఉంటుందని వెల్లడిస్తోంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. సత్య మార్గంలో ఆనందం వెతకాలి.